ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ జనాలంతా ఎవరి కోసం అలా గుంపుగా నిలబడ్డారో తెలుసా? ఇక్కడుంది ఏ సినిమా హీరో కాదు, సోషల్ మీడియా సెలబ్రిటీ కాదు, పెద్ద పొలిటీషియన్ అంతకన్నా కాదు. కొద్దిగా జూమ్ చేసి చూస్తే ఇక్కడుంది ఒక పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తుంది కదా? అవును, అతను పోలీసే. ఒక అధికారి నిజాయితీగా తన పని తాను చేస్తే దానికి ప్రతిఫలంగా జనాలు ఇచ్చేది ఇదే. అంతెందుకు, ఎక్కడైనా ఒక పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యాడని తెలిసి జనాలు ప్రొటెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా? కానీ ఈ ఫోటో చూడండి, ఇది కూడా ఆ పోలీస్ ఆయన కోసమే. పోలీస్ అనగానే అందరికీ సూర్య నటించిన సింగం సినిమానే గుర్తుకొస్తుంది. కానీ ఈ స్టోరీ ఉంటే ఆ సింగం క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఈయన కథే అనుకుంటారు. అంత గొప్పగా ఏం చేసి ఉంటాడు అనుకుంటున్నారా? ఒక గొప్ప వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అవ్వటం చాలా సులువు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గొప్పవాడిలా మారటం అంత ఈజీ కాదు. ఒక పోలీస్ ఎలా ఉండాలని ప్రజలు అనుకుంటారు, దానికి అచ్చు వేసినట్టు నడుచుకునే ఈ ఐపీఎస్ ఆఫీసర్ శివదీప్ వామన్ రావు లాంటి స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివర్లో మా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మహారాష్ట్రలోని అకోలా జిల్లా పర్సా గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన శివదీప్ లాండే ఇప్పుడు సూపర్ కాప్ గా మారటానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. బాల్యం మొత్తం సొంతూరులోనే గడిచింది. సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో 5 వరకు చదివి ఆ తర్వాత అకోలాలోని సరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో 10 వరకు చదివాడు. మహారాష్ట్రలోని షెగావ్లోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ లో చేరాలని అనుకున్న ఆయన ముందు ఐపీఎస్ గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీసెస్ లో చేరి బీహార్ క్యాడర్ ఐపీఎస్ గా అధికారం అందుకున్న శివదీప్ పాండే జీవితం ఐపీఎస్ తోనే మొదలైంది. ఒక ఐపీఎస్ అధికారి అయిన హోంగార్డుకు ఉండేంత పొగరు కూడా లేకుండా మంచి చేయాలన్న ఒకే ఒక సంకల్పంతో ప్రజల్లో కలిసిపోయి ప్రజల కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. చాలా చోట్ల అనేక సార్లు ట్రాన్స్ఫర్లు అయినా ఏ పొలిటీషియన్ కోసం పనిచేయలేదు. ఎంత పెద్ద అధికారి అయినా తప్పు చేస్తే గల్లా పట్టుకొని బొక్కలో వేసేస్తాడు. పాట్నా ఎస్పీగా ఉన్న సమయంలో ప్రజలకు ఎల్లప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉండేవాడు. తోటి పోలీస్ ఆఫీసర్ ని నడి రోడ్డుపై అందరి ముందు గల్లా పట్టి లాగాడు. స్థానిక వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి మొరాదాబాద్ ఇన్స్పెక్టర్ సర్జ్ చంద్రను మారువేషంలో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని కాలర్ పట్టుకుని డాక్ బంగ్లా చౌక్ పాట్నా వద్ద పోలీస్ వాహనం వద్దకు లాగాడు. అది చూసి జనాలంతా షాక్. అప్పటి నుండి శివదీప్ పాండేపై జనాల్లో కూడా నమ్మకం మొదలైంది. శివదీప్ 2011లో అక్టోబర్ 14న రాష్ట్ర రాజధాని పాట్నాలోని వివిధ ప్రాంతాల్లో వైన్ షాపులపై దాడులు నిర్వహించి 100కు పైగా బైకులను స్వాధీనం చేసుకుని 42 మందిని అదుపులోకి తీసుకున్నాడు. కానీ దానికి ముందు ఓ సంఘటన జరిగింది. 2 జులై ఎదవలు మద్యం మత్తులో ఓ కాలేజీ అమ్మాయిని వేధించడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకుని తర్వాత రోజు ఈ దాడులు చేశాడు శివదీప్. దాంతో ఒక రోజు లోపలే చర్యలు తీసుకున్నందుకు కాలేజీ అమ్మాయిలందరూ శివదీప్ దగ్గరకొచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి శివదీప్ సిటీ మొత్తం శివమణి పంచినట్టు తన నెంబర్ పనిచేశాడు. ఎవ్వరికి ఎటువంటి సమయంలో ఏ ప్రాబ్లం ఉన్నా విత్ ఇన్ టైమ్ లో రెస్పాండ్ అయ్యేవాడు. ప్రతిరోజు 3 నుండి 400 కాల్స్ వచ్చేవి. అయినా అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడంటే ఆయన డ్యూటీ పట్ల అతని అంకిత భావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలో స్టోన్ మాఫియా ప్రధాన సమస్యగా ఉండేది. అక్రమంగా పెద్ద పెద్ద క్రషర్స్ ని ఇన్స్టాల్ చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి లెక్కలేనంత డబ్బును అక్రమంగా దోచుకుంటున్న మాఫియాను ఉచ్చపోయించాడు. స్టోన్ మాఫియాను పాతాళానికి తొక్కాలని టీంతో బయలుదేరిన శివదీప్ కి ఊహించని సంఘటన ఎదురైంది. మాఫియా సభ్యులు చిన్నపిల్లలను మరియు మహిళలను ముందు ఉంచి పెద్ద పెద్ద రాళ్లతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అందులో శివదీప్ కూడా ఉన్నారు. కానీ ముందు భాగంలో ఉన్న పిల్లలు మరియు మహిళలను చూసి ఆగిపోయిన పోలీసుల బృందం మీద మాఫియా గూండాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు రాళ్లు కూడా విసరడం మొదలుపెట్టారు. పోలీసులపై కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపారు ఆ గూండాలు. అతని బృందంతో పాటు శివదీప్ కూడా గాయపడ్డారు. కానీ వెనకడుగు వేయలేదు, అక్కడే ఆగలేదు. చిన్నపిల్లలకు మహిళలకు కనీసం చిన్న గీత కూడా పడకుండా గూండాలందరినీ ఏరిపారేసి మాఫియాను ఏరిపారేసి రోహ్తాస్ జిల్లాకు స్టోన్ మాఫియా నుండి విముక్తి కలిగించారు.
తొలగించాడు. ఇది ఆ జిల్లాకే కాదు, బొగ్రా మొత్తానికి పెద్ద విజయం. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది పెద్దవాళ్లు చేతులు ఉన్నాయని తెలిసినా ఆయన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అక్రమంగా నడుస్తున్న మైనింగ్లను శివదీప్ నామరూపాలు లేకుండా చేసి రియల్ సింగం, సూపర్ కాప్, డేరింగ్ పోలీస్, దబాంగ్ కాప్ ఇలా చాలా రకాలుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ దెబ్బతో రౌడీల్లోనూ ఆయన పేరు చెబితే ప్యాంట్లు తడిచిపోవటం మొదలైంది. 2022 దేశం మొత్తం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. అయితే డీఐజీగా ఉన్న శివదీప్ పాండే జెండా ఎగురవేయాల్సింది ఉంది. కానీ జెండా ఎగురవేయకుండా కార్ తీసుకుని బయటకు వెళ్లారు. రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఓ 80 ఏళ్ల ముసలమ్మ ఒంటరిగా కూర్చొని ఆమె దగ్గరికెళ్లి ఆ గుడిసె ఎలా ఉందో చూడటానికి ఆ గుడిసెలోకి వెళ్లాడు. అంతే, డీఐజీ శివదీప్ షాక్. ఆ గుడిసెలో ఆ ముసలమ్మ తినడానికి కాదు కదా, కనీసం పడుకునేందుకు కూడా కనీస సౌకర్యం లేదు. ఆమె కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. దాంతో ఆ అమ్మను తీసుకుని కారులో ఎక్కించుకొని బయటకు ఆఫీస్కు తీసుకెళ్లాడు. ఆ అమ్మతో కారులో వెళ్లే సమయంలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైనా అందుతున్నాయా అని ఆరా తీశాడు. కానీ ఏం రావట్లేదని తెలుసుకొని చలించిపోయాడు. ఆ అమ్మని నేరుగా ఆఫీస్కు తీసుకెళ్లి ఆ అమ్మతో కలిసి జెండా ఎగురవేశాడు. శివదీప్ చేసిన పనికి పోలీసులందరూ షాక్. ఇక అక్కడి నుండి ఆ అమ్మకి కొన్ని బట్టలతో పాటు నిత్యావసరాలు కూడా కొనిచ్చి ఆమెకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అన్నీ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మళ్లీ ఆమె గుడిసె దగ్గర దిగపట్టడానికి వెళ్లాడు. ఆమెకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కూడా మంజూరయ్యేలా చేస్తానని మాటిచ్చి వచ్చాడు. అందుకే శివదీప్ రావు పాండే అంటే ఓ సందర్భంలో ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఆయన కోసం స్థానిక ప్రజలు క్యాండిల్స్ తో ప్రొటెస్ట్ చేయడం దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసి ఆయన వైపు తిరిగి చూసేలా చేసింది. నిజమైన పోలీస్ అధికారి ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకుంటారు అతని కింది అధికారులు. ప్రతి ఆఫీసర్ ఇప్పుడు డీఐజీ హోదాలో ఉన్న శివదీప్ ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళ రోల్ మోడల్ అని చెబుతారు కింది అధికారులు. ఆఫీసర్కే కాదు, మనకే కూడా ఆయన చేసే నిస్వార్థ సేవలు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ కావాలి. ఇలాంటి పనులు ఆయన గురించి బయటకు తెలిసినవి కొన్నే, తెలియనివి ఇంకా ఎన్నెన్నో. అంతేందుకు, ఆయన తీసుకునే జీతంలో దాదాపు 70% పేదలకు, ఒంటరి మహిళలకు, పిల్లలకు, ఇలా ఎవరు ఏంటి అని చూడకుండా ఏదో ఒక విధంగా పోతూనే ఉంటుంది. ఇలాంటి ఆఫీసర్లను డైరెక్ట్ గా చూడాలంటే ఖచ్చితంగా ఎక్కడో రాసిపెట్టేనా ఉండాలి, లేదా అదృష్టం భరించలేనంతైనా ఉండాలి. అయితే తప్ప చూడలేమేమో. ఇంకా చెబుతూ పోతే వీడియో లెంత్ పెరుగుతున్న కారణంతో ఇక్కడితో ఆపేస్తున్నా. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పి, ఇప్పటి వరకు వీడియోస్ ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.